రైట్. బొత్స సత్యనారాయణ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. రాయలసీమ ప్రాంతానికి సంబంధించిన రాయలసీమ ఎత్తిపోతల పథకానికి తెలంగాణ ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు శాసనసభ సాక్షిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రితో నాకున్న సంబంధాలు, అనుబంధాలు, స్నేహాలు, సన్నిహితాలు నేపథ్యంలో నేను చెప్తే చంద్రబాబు నాయుడు గారు ఆ పథకాన్ని ఆపారని చెప్పి నేను ప్రకటించడం జరిగింది. మేము సూటిగా ప్రశ్నించాం ప్రభుత్వాన్ని. దీని మీద మీరు ఇది అవునా కాదా, ఇది వాస్తవమా అవాస్తవమా, వాస్తవమైతే వాస్తవం చెప్పండి, అవాస్తవమైతే అవాస్తవం చెప్పండి, ఎప్పుడప్పుడు మళ్ళీ దాన్ని తిరిగి ప్రారంభిస్తారు అని. రెండింటికి కూడా సమాధానం రాలేదు. డొంక తిరుగుడుగా హరీష్ రావు గారు చెప్పారు, టీఆర్ఎస్ చెప్పిందని చెప్పారు. మేము చెప్పాం, టీఆర్ఎస్ ఏం చెప్పినప్పుడు కూడా దాన్ని మేము ఖండిస్తున్నాం. మంత్రి గారు వచ్చి మా జగన్మోహన్ రెడ్డి హయాంలో ఇగో ట్రిబ్యునల్ ఇగో ఈ ఆర్డర్ ఇచ్చింది, ఏవి ఫైన్ వేసింది, ఎస్ ఇచ్చింది, దానికి కూడా మేము ఏకీపిస్తున్నాం, కాదనలేదు. ఎందుకు ఇచ్చినప్పటికి కూడా మా ఇంట్రెస్ట్ రాయలసీమ ఎత్తిపోతల పథకాలు జరగాలని, ఆ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని మా ప్రయత్నం మేము చేస్తాం. కానీ ఈ ప్రభుత్వం తెలంగాణ ముఖ్యమంత్రి గారు చెప్పిన మాటల అనుగుణంగా దాన్ని ఖండించలేదంటే దానికి ఒత్తాసు పలికారు ఫైనాన్స్ మినిస్టర్ గారు. ఆయన మాటల్లో కూడా మీరు చెప్పిన సమాధానం మేము చెప్పం, మా రుణ సమాధానం మేము చెప్తామండి అంటే ఏంటి అర్థం? ఖండిస్తున్నారా మీరు? ముఖ్యమంత్రి చెప్పిన మాటని ఖండిస్తున్నారా? దాన్ని మీరు బలపరుస్తున్నారంటే దానికి సమాధానం చెప్పకుండా వాళ్ళు వచ్చే సమాధానం అంటే వాళ్ళు చెప్పిన సమాధానం చెప్తారట. అంటే ఏదైతే రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ముఖ్యమంత్రి గారు మరి రాయలసీమ గురించి ఆంధ్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో వాళ్ళ పరిచయాలు, సన్నిహిత సంబంధాల ప్రకారం ఆ చెప్పిన మాటని వాస్తవం అని చెప్పి వీళ్ళు వచ్చి మాట్లాడే రీతిలో మాట్లాడారు. ఇది వీరికి రాష్ట్రం మీద ఉన్న శ్రద్ధ, ఇది రాయలసీమ ప్రజల మీద ఉన్న శ్రద్ధ, ఇది ఈ చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని చేస్తున్న అధికారంలో కూర్చుని చేస్తున్న మోసం. ఇది న్యాయమా చెప్పండి? ఆలోచించండి. ఆంధ్ర రాష్ట్ర ప్రజల మన రాష్ట్ర ప్రయోజనాలను ఏ విధంగా తాకట్టు పెట్టి ఏ విధంగా వీళ్ళు చేస్తున్నారు, ఏ విధంగా దోపిడీ చేస్తున్నారు ఆలోచించమని కోరుతున్నాను. అది మొదటగా జరిగింది. ఎన్జిటి ఆర్డర్ ఇచ్చిన తర్వాత పనులు జరిగావా జరగలేదా మేము దాని గురించి ప్రయత్నాలు చేస్తామా లేదా మా ప్రయత్నం మేము చేస్తాం. కానీ మీ ఏబిఎన్ అడుగుతున్న క్వశ్చన్కి చంద్రబాబు చెప్పిన ఏదైతే రేవంత్ రెడ్డి చెప్పిన మాటని మీరు అనుగుణంగా మీరు దాన్ని సమర్థిస్తున్నారా? అది చెప్పిన అబద్ధం చెప్తున్నా అడిగితే దాని సమాధానం చెప్పగలిగా ఏబిఎన్ గారు చెప్పండి. మీరు మీ పత్రిక దాన్ని సమర్థిస్తుందా? మీ పత్రిక కూడా దాన్ని సమర్థిస్తుందని చెప్పండి. మీ గవర్నమెంట్ చెప్పొచ్చు కదా. అది ఏది మేము రేవంత్ రెడ్డి చెప్పిన మాట అబద్ధం చెప్పాలి కదా, లేదు వాస్తవం ఇది వద్దని చెప్పాలి కదా. అది ఎందుకు చెప్పట్లేదు? అది చెప్తే ఇది చెప్పు, అది చెప్తే ఇది చెప్పు. అది ఆ విషయం చెప్పండి, ఆ విషయం చెప్పట్లేదు. ఆ విషయాన్ని ఎందుకు ఖండించలేదు, ఎందుకు బలపరచట్లేదు? ఏంటి మీ వీక్నెస్ ఏంటి? మీ హరీష్ చెప్పిందని మేము ఖండిస్తున్నాం కాదు. హరీష్ చెప్పింది ఆయన తాలూకా రాజకీయ స్వాతంత్రం చెప్పిన మాట అయ్యి ఉండొచ్చు అని మేము చెప్తున్నాం కదా. మీరు చెప్పాలి కదా. ఎందుకు చెప్పట్లేదు? మీరు ఎందుకు చెప్పట్లేదు? చెప్పండి. మీరు సభాసాక్షి చెప్తున్నాం కదా. మీరు ఇలాంటి దొంగ ఈ రాష్ట్రాన్ని దయచేసి ఏబిఎన్ గారు మీకు దయచేసి మీకు మనం చేస్తాను. ఈ రాష్ట్ర ప్రయోజనాలు మన ముఖ్యం తప్ప వ్యక్తిగత స్వార్థాలు, వ్యక్తిగత పరిచయాలు మన ముఖ్యం కాదు. మాకు అందరితో పరిచయాలు ఉన్నాయి, ఆ ప్రజలతో ఎంతో అనుబంధం ఉంది. అది అనుబంధం వరకే. ఇవాళ రాష్ట్రం అయిన తర్వాత మన తాలూకా ప్రయోజనాలు, మన తాలూకా ఇవి మన ముఖ్యం. ఆ రైతుగా ఈరోజు ప్రజలు మనం ఎన్నుకున్న ప్రజలకి మనం సమాధానం చెప్పాలి. ఇక రెండో విషయానికి వస్తే మేము హౌస్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా ఏదైతే ఆ దేవదేవుడు అందరికీ ఈ రాష్ట్రంలో ప్రజలందరికీ ఎలువెలుపుగా ఉన్న వెంకటేశ్వర స్వామి తన ప్రసాదం మీద చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఆయన తాలూకా స్వార్థం కోసం, ఆయన ధనార్జన కోసం హెరిటేజ్ అనే సంస్థను వెనకన పెట్టి ముందొచ్చి హిందాపూరు లేకపోతే
ఎవరిది ఇంకో డైరీ వైష్ణవి సంఘం అండ్ డైరీలు ముందు పెట్టి దోపిడీ చేయడానికి ఏదైతే ప్రయత్నం చేశారో దాని మీద చర్చ జరగాలని మీకు కోరాం, అడిగాం. చర్చకు వచ్చి వారు ఈ రోజు సమయం ఇచ్చారు. మేము ఆ రోజు చెప్పాం, ఏ రోజైనా పర్వాలేదని చెప్పాం. ఆ రోజు బీఎస్సీ మీటింగ్లో చర్చించడానికి సమయం ఇచ్చారు. మీరైతే మా స్పీకర్గా వచ్చి మా సభ్యుని వచ్చి మాట్లాడడానికి అవకాశం ఇస్తే వాళ్ళు వచ్చి కాదు క్వశ్చన్ అవ్వాలని ముందు గొడవ పెట్టారు. అయిపోయిన తర్వాత ఎక్కడైనా చరిత్రలో శాసనసభ చరిత్రలో ఎప్పుడైనా జరిగిందంటే ఒకసారి డీమ్డ్ అయిపోయిన తర్వాత ఆ రెండోది వచ్చి మేము వచ్చి స్టేట్మెంట్ ఇవ్వాలి. స్టేట్మెంట్ షార్ట్ నోట్ ఇది చర్చకు వచ్చి ఎక్కడ స్టేట్మెంట్ ఉందండి? మొన్న రాజమండ్రిలో పాలు సంఘటన జరిగాయి. ప్రభుత్వం వచ్చి మీరు స్టేట్మెంట్ ఇవ్వాలి, ఇచ్చుకోండి, తప్పలేదు. ఇది బీఎస్సీలో చర్చ జరిగిన తర్వాత బీఎస్సీలో షార్ట్ డిస్కషన్ జరగాలని అని మేము డిసైడ్ అయిన తర్వాత ఓకేనండి ప్రభుత్వం వచ్చి ఏ రకంగా చర్చకి వాళ్ళకి స్టేట్మెంట్ ఇస్తారండి? అక్కడ సమానం చెప్పండి ప్రభుత్వాన్ని. మాకు అభ్యంతరే, ప్రభుత్వానికి పూర్తి స్వేచ్ఛ ఉంది, చెప్పే బాధ్యత ఉంది. మేము దాన్ని సమర్థిస్తాం, పూర్తిగా కూడా కోఆపరేట్ చేస్తాం. అంతేగాని వీళ్ళు వచ్చి చట్టాన్ని చేతితో తీసుకొని రాజ్యాంగాన్ని చేతితో తీసుకొని అధికారం ఉందా కదా అని సభను వచ్చి చేతితో తీసుకొని చైర్మన్ గారి మీద వచ్చి నానా మాట్లాడుతూ అభ్యర్థింగ్ చేస్తూ ఇది చాలా ఆక్షేపణీయం. రాష్ట్ర ప్రజలు దయచేసి చూడండి, ఏదైతే చంద్రబాబు నాయుడు గారు జంతు కొవ్వు ఉన్నదని ఏది చెప్పారో సిబిఐ రిపోర్ట్లో లేదని చెప్పింది. ఆ రోజు 320 రూపాయలకి 328 రూపాయలకి 29 రూపాయలకో 28 రూపాయలకో ఆ రోజు వచ్చి హిందూపూర్ డైరీ వచ్చి ఆ రోజు కొంటే దాన్ని ఇవాళ 658 రూపాయలకి ఇవాళ కొంటుంది టీటీడీ. దాంట్లో లోపగారు ఏంటి? ఆ హిందూపూర్ డైరీకి హెరిటేజ్ డైరీకి ఉన్న సంబంధాలు వారి వెబ్సైట్లోనే చెప్పారు. ఇది మా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అని చెప్పని ఆ తర్వాత మేము అడిగిన తర్వాత దాన్ని కో మ్యానుఫ్యాక్చరింగ్ మార్చారు. అలాగే సంఘం కూడా చెప్పారు, ఏది సంఘం ఫోటో ఇది కదా, ఇది సంఘం డైరీ కూడా ఏదైతే వైష్ణవి డైరీలో రెండు కలిపి ఆ అంబులెన్స్ వచ్చి ఆ గేట్ మీద పెట్టి మేము అడిగిన తర్వాత వచ్చి దాన్ని వచ్చి మార్చి అవన్నీ చేసి ఏ రకంగా మ్యానుఫ్యాక్చర్ చేసి ఈ రాష్ట్ర ప్రజలు అందరినీ మోసం చేసి అందరి మనోభావాలు దెబ్బతినేట్లు చేసి జంతు కొవ్వు ఉన్నదనే మాట్లాడి లేకపోతే చేప ఇది ఉందని ఆయిల్ ఉందని చెప్పని మాట్లాడి ఏ పంది కొవ్వు ఉందని మాట్లాడి ఏ రకంగా దేవదేవుడి తాలూకా ధనాన్ని భక్తి దాన్ని దోచుకు తింటున్నారో ఆలోచించమని చెప్తున్నారు. చేయడానికి ప్రయత్నం చేస్తుందో ఈ కూటమి ప్రభుత్వం ఆలోచించమని చెప్తున్నాను. ఇది వాస్తవం కాదా? కాకపోతే ఎందుకు చర్చించడానికి భయపడ్డారు? నేను చెప్పారు కదా, మరి చంద్రబాబు నాయుడు గారు మరి డిప్యూటీ సీఎం గారు పెద్ద మాటలు ప్రెజెంటేషన్ కూడా ఇచ్చారు కదా. ఆ ప్రెజెంటేషన్ వాస్తవాలు నేను చెప్తాం కదా. ఎంతవరకు మీ తాలూకు నిజాయితీతో రాష్ట్ర ప్రజలను చూస్తారు కదా. మీరు దొంగలా మేము తప్పు చెప్పింది తప్ప, మీ దోపిడీ కరెక్టా లేకపోతే మేము చెప్పింది తప్ప అని రాష్ట్ర ప్రజలు చెప్తారు కదా, నిర్ణయిస్తారు కదా. చాలా తప్పు. ఆ దేవదేవుడు వచ్చి క్షమించడు, ఇటువంటి దోపిడీని వచ్చి క్షమించడు. నీకు అధికారం ఉంది కాబట్టి అధికారంతో ఈ 2 సంవత్సరాలు మీరు వచ్చి వెళ్ళొచ్చు, కానీ ఆ దేవదేవుడు మాత్రం మిమ్మల్ని క్షమించడు. ఈ దోపిడీని అరికట్టండి. ఈ దోపిడీని ఆయన చూస్తూ ఊరుకోవడం దేవుడు. మీరే చెప్పారు, మీరు ఎస్ దానికి మేము కట్టుబడి ఉన్నాం. అది ఎంత 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 గౌరవమైన మాట్లాడి ఆ రోజు వచ్చి జీవోలు ఇచ్చారని చెప్పారు కదా. జీవో ఎందుకే ఏ సందర్భంలో చామీరాలు జీవో ఇచ్చాడండి? 7 కొండలు ఎన్ని కొండలని జీవో దేనికి ఇచ్చాడండి? ఆ రోజు నీ పార్టీ కార్యకర్త ఆ నాయుడు గారు కాదు జయచంద్ర నాయుడు నీ పార్టీ కార్యకర్త కొండ మీద వచ్చి తిరుమల కొండ మీద వచ్చి ఎన్నికలు జరగాలంటే నువ్వు పిటిషన్ ఇస్తే అది కాదని చెప్పి పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ నుంచి దానికి వచ్చి జీవో ఇస్తే ఆ జీవోను కాదని మళ్ళీ రాజశేఖర్ గారు 7 కోట్లని మళ్ళీ జీవో ఇచ్చింది. అవాస్తవమా?
వాస్తవం కాదా ఇది? మళ్ళీ తిరిగి ఎంత ఘోరంగా అబద్ధాలు చెప్తారండి ఇది. నువ్వు కాదా అది? జయచంద్ర నీ పార్టీ కార్యకర్త కాదా? నీ మనిషి కాదా? ఏ రకంగా చెప్తారండి? అడగండి ప్రశ్న ఏదైనా వస్తే అడగండి, తప్పలేదు. ఏబిఎన్ గారు అది కాదు, అది కాదు. ఏం జరిగింది చర్చ? ఏం జరిగింది? అదే మంచి భయం పడుతున్నాను. ఎందుకంటే సభలో చెప్పిన తప్పులు కాబట్టి, సత్య దూరాలు కాబట్టి, ఇక్కడ మాట్లాడితే వాస్తవాలు బయటకు వస్తాయి కాబట్టి, హెరిటేజ్ దాని గురించి చేస్తున్న దోపిడీ బయటకు వస్తుంది కాబట్టి, చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులు చేస్తున్నా సింపుల్ గా చెప్తారండి. సింపుల్ గా ఒక కాగితం ఇగో మధ్య కాగితం ఉంటుంది చూడు నా ఫైల్లో, నా ఫైల్ ఉంటుంది చూడు. రాష్ట్రంలో 16లో అప్పుడు సమ్మర్ వస్తే మధ్యకి వచ్చి సప్లై చేస్తారు. అది హెరిటేజ్ కొనమని ఇచ్చారండి. హెరిటేజ్ మజ్జిగ రాష్ట్రంలో ఇన్ని 2016లో రెండు ఇది కాదు కలెక్టర్ ఇచ్చింది. అదే నా కలెక్టర్ ఇచ్చింది. ఇదంతా అంటే ఇది ఎవరైనా ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నప్పుడు, అది మన సంస్థ అయినప్పుడు దాని నుంచే కొనాలి, ఇంకెక్కడ కొనద్దని ఇస్తారండి? ఇంకెక్కడ ఇస్తారండి? ఎవరైనా ఇవ్వచ్చు, తప్పలేదు. ఎన్నో సంస్థలు ఉన్నాయి, అందులో ఈ 5 సంవత్సరాలు ఉన్నాయి, 5 సంవత్సరాలు కొనండి. లేదు ఎగ్జాంపుల్ ఇంట్రెస్ట్ పిలుచుకొని ఆ సంస్థ నుంచి తీసుకోండి మీరు అని ప్రాసెస్ చేస్తే తప్పు. కానీ ఇదేం డెలిబరేట్గా అంటే అప్పటి నుంచే ఏ రకంగా మీ తాలూకు ఆలోచన ఉంది, ప్రభుత్వంతో ఆలోచన ఉంది, చంద్రబాబు నాయుడు గారి బుర్ర ఏ రకంగా పనిచేస్తుంది అనేది దానికి ఉదాహరణ నేను చెప్తుంది. ఏంటి మరి అసెంబ్లీలో జరిగినప్పుడు వచ్చి మండలంలో ఎందుకు జరగకూడదండి? ఎందుకు చేయకూడదండి? ఎన్నో అబద్ధాలు చెప్పారు కదా అక్కడ, చెప్పారు కదా. ఎందుకు చెప్పట్లేదు ఇప్పుడు? ఎందుకు ఉండలేదు? ఉన్నారు కదా దేవాదాయ శాఖ మంత్రి గారు వచ్చారు కదా, అసెంబ్లీలో దేవాలయాల గురించి చెప్పారు కదా. ఎప్పుడైనా రాష్ట్ర చరిత్రలో తిరుమల తిరుపతి దేవస్థానం చరిత్రలో ఎప్పుడో మనుషులు చనిపోయారండి? ఎంతమంది ఎక్కువయ్యారని చెప్పి తోపులాట్లో దొమ్మియాట్లో ఎప్పుడైనా చనిపోయారండి? ఎప్పుడైనా సంవత్సరం చరిత్రలో ఎంతమంది 6 వ్యక్తులు ఎప్పుడైనా చనిపోయారండి? ఎప్పుడైనా మేము శ్రీకాకుళం జిల్లా దేవస్థానంలో ఎంతమంది వ్యక్తులు ఎప్పుడైనా చనిపోయారండి? ఇవన్నీ వీళ్ళ తాలూకు అసమర్థతో జరిగినవి కావండి. వీళ్ళు వచ్చి మా మీద రాస్తారా? విజయవాడ సిటీలో ఏం జరిగిందండి? పుస్తకాల పేరు చెప్పి ఎన్ని గుళ్ళు కొట్టించారండి? వెళ్ళండి. ఎన్ని దేవాలయాలు కూల్చేశారు? మీరా మా గురించి చెప్తుంది? మీరా మాకు చెప్పేది? శ్రీశైలంలో లాఠీ చార్జ్ జరిగిందే అన్నారు ముఖ్యమంత్రి గారు. అమ్మో జరగకూడదు, తప్పు అయినప్పుడు ఆ ఎస్పీని సస్పెండ్ ఎవరు చేస్తాడు? వాళ్ళు సస్పెండ్ చేయాలి కదండి, వాళ్ళు మేము తెలివి తీసుకోవాలి కదండి. ఎందుకు మీకు దేవుడి మీద, భక్తి మీద, దేవాలయాల మీద మీకు లేదు? ఎంతసేపు ఏ గౌరవం చూసినా రాజకీయం ఎంతసేపు కూడా ఆ కుర్చీ ప్రజలు మోసం చేయడం, దగా చేయడం, అబద్ధాలు చెప్పడం, తద్వారా మీ తాలూకా పబ్బం కలుపుకోవడం. ఇది వాస్తవం కాదా? ఇవి నేనేమైనా ఫ్యాబ్రికేట్ చెప్తే మాటలు ఎందుకు కాదు? వీటికన్నిటికీ ఇవన్నీ ఉదాహరణలు. ఇవన్నీ కూడా దయచేసి తప్పుది. హెరిటేజ్కి 19 వరకు ఎందాపూరే కదా. ఇప్పుడు చూస్తే మజ్జిగేటి ఇది ఒకటి, ఇది మజ్జిగ. మరి ఇందాపూర్ 14-19 కదా. మన మేడం పెట్టింది. ఇగో హెరిటేజ్ తీసుకుంది వాస్తవం అని చెప్పి ఇచ్చినట్టు కదా. దానికి ఇచ్చిన ఆర్డర్స్ ఇవ్వే కదా. అది కాదండి, వాస్తవం కాదా? ఎందుకు కాదు? కళ్ళు మూసుకుంటే పిల్లి పాలు తాగుతూ ఎవరు చూడలేదు. పిల్లి కళ్ళు మూసుకుంటుంది. ప్రపంచంలో జనం కళ్ళు మూసుకోలే.
ఎంత ఎంత పాపం అండి. భక్తుల మనోభావాలు ఎంత దెబ్బతిన్నాయండి. ఎన్ని వేల కోట్ల మందికి మీ ధనలాభం కోసం ఎన్ని అబద్ధాలు చెప్పారండి. ఎన్ని మీరు మాట్లాడారండి. బయట ఎంత మోసం చేశారండి. మీ ధనదాహం కోసం తప్పు కదండి. ఆ దేవదేవుడి మీద అని నిందలేయడం ప్రసాదం మీద. ఇంతకుముందు ప్రసాదం ఎవరైనా ఇస్తే ఇలా పట్టుకొని కళ్ళు కత్తుకొని తినేవాళ్ళు. ఇప్పుడు వచ్చి ఇలా చూసి తర్వాత తినే పరిస్థితిని తీసుకొచ్చారే మీరు. మీకున్న మాటల చాతుర్యంతో ప్రజలు మీకు ఇచ్చిన ముఖ్యమంత్రి అనే పదవి అవకాశం చేసుకొని తప్పు కదండి ఇది చంద్రబాబు నాయుడు గారు. ఇది ధర్మం. ఇది మీ వయసుకి కానీ మీరు ఆ పదవిలో ఉన్న ఆ పదవికి కానీ ఇది న్యాయమా? ఇది ఇప్పటికైనా సరే మరి ఆలోచన చేసి ఆ జరిగింది తప్పు వాళ్ళు చెప్పింది అని చెప్పాలి కదండి. చెప్పకుండా మళ్ళీ చెప్పలో చెప్తారు. ఎన్డీపీ రిపోర్ట్ ఇచ్చింది. రిపోర్ట్ ఇచ్చినప్పుడు మళ్ళీ ఇంగ్లీష్ మీకు వచ్చు మాకు వచ్చు కదా ఇంగ్లీషు. చెప్పారండి ఎక్కడ ఇచ్చారో, ఎక్కడ పందికోవ ఉందో, ఎక్కడ యానిమల్పేట ఉందో, ఎక్కడ ఫిష్ ఇది ఉందో, ఆయిల్ ఉందో. 4 ట్యాంకర్లు వచ్చి ఆలయంలోనే వాళ్ళ అధికారం వచ్చిన తర్వాతే మనిషి వెళ్ళిపోతాయి. ఏఆర్ డైరీకి వచ్చినవి అవి వచ్చి మనిషి డైరీలో తిరుపతిలో వచ్చి పార్క్ చేస్తారు. పక్కనే ఒక కస్టర్ దగ్గర లేకపోతే ఒక దేని దగ్గర పార్కింగ్ ప్లేస్లో 2 నెలలు పోయిన తర్వాత మళ్ళీ అవే ట్యాంకర్ వచ్చి మళ్ళీ వస్తాయి. ఇవన్నీ కూడా నీ హయాంలో జరిగాయి కదా. ఎవరి హయాంలో జరిగాయండి? మరి మా ఎవరి హయాంలో చెప్పండి. ఇది నిజం కాదు ఇది చెప్పానండి, ఇది అబద్ధం చెప్పానండి. అందుకు చర్చ రావట్లేదు. అయినా సరే ఇవాళ నుంచి హౌస్లో జరిగిన వరకు మేము పట్టుబడుతూనే ఉంటాం. జరిగి తీరాలి అంతవరకు కూడా మేము ఉంటాం. ప్రజలకు వాస్తవాలు తెలియాలి, ప్రజలకు నిజాలు తెలియాలి. వీళ్ళ తాలూకా మోసరబిల్లి రాజకీయాలు, వీళ్ళు చేస్తున్న మాయ మాటలు, మోసం మాటలు, ఆ మాటలు వెనకాల వీళ్ళు చేస్తున్న ధనదోపిడీ, తిరుపతి దేవస్థానం ఏ రకంగా దోచుకుంటున్నారో అవన్నీ కూడా వాస్తవాలు బయటకు రావాలి. అంతే. ఎవరైనా నవ్వుతారండి. ఎందుకంటే చిన్న మాటలు మాట్లాడి స్వభావం నేర్చని పాడు చేస్తారు. అలాంటిది ఏం జరగలేదు, తప్పు. అలాంటిది ఏం జరిగించని మా తరపున మేము మా అందరి తరపున నేరుగా నేను వచ్చి ఆయన క్షమాపణ చెప్తాను. అలాంటి మేము జరగలేదు. ఇంకోసారి మళ్ళీ జరిగితే మీరు ఇంకోసారి అలాంటి మాటలు మాట్లాడద్దు దయచేసి. మీ ప్రాబ్లం కోసం, మీ మీడియా తాలూకా మీ పేపర్ పబ్లిసిటీ కోసం అలాంటి మాటలు మాట్లాడద్దు దయచేసి. తప్పది అలాంటి మాట. ఎక్కడైతే వాకౌట్ ఎందుకు వెళ్తాం? వాకౌట్ ఎప్పుడు చేస్తుందండి ప్రజాస్వామ్యంలో? నువ్వు వాకౌట్ ఎప్పుడు చేస్తారు ప్రజాస్వామ్యంలో? ఏదైతే అసత్యాలు చెప్తూ, సత్యదూరమైన మాటలు చెప్తూ, బుల్డోజ్ చేస్తూ, ఉండవి లేనివి చేస్తూ అలాంటి సందర్భాల్లో వాకౌట్. ఇప్పుడేం వాకౌట్ చేయలేదు మేము. మీరే పోడియం దగ్గరికి వచ్చి గొడవ పెట్టి ఇవాళ వచ్చి హౌస్ అడ్జెంట్ చేసి రూలింగ్ గవర్నమెంట్ ఎప్పుడైనా సరే షార్ట్ డిస్కస్ లో డిమాండ్ చేయడం చూసి